హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఆల్ అబౌట్ లెన్స్ కోసం మాట్లాడబోతున్నాను. సో మేకప్స్ లోని మనం అప్లై చేసే లెన్స్ కోసం మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక నేను ఇస్తానన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, సో దట్ యు గెట్ కంప్లీట్ నాలెడ్జ్ రిగార్డింగ్ లెన్స్. సో లెన్స్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎట్లా పెట్టాలి, బిగినర్స్ అయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసికల్ గా ఈ లెన్స్ అన్నది మనము రెగ్యులర్ గా అయితే కనుక మన సైట్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో స్పెక్స్ పెట్టుకోవడానికి అవకాశం లేని చోట్ల అండ్ పెట్టుకోవడానికి కొంచెం మన అపియరెన్స్ బాగుండట్లేదు అనుకున్న చోట మనం లెన్స్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఆ లెన్స్ వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఎటువంటి లుక్ వైజ్ గా ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఆ లెన్సెస్ కోసం కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్న లెన్సెస్ ఏంటి అంటే మేకప్స్ లో యూజ్ చేసే కలర్డ్ లెన్సెస్ అన్నమాట. సో ఈ లెన్స్ ఏంటి అంటే మనం ప్యూపిల్ కి పెట్టిన వెంటనే ప్యూపిల్ తాలూకా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకి ప్యూపిల్ కలర్ చేంజ్ అవుతుంది, మనకి కనిపించడం వేరే కలర్ లో కనిపిస్తుంది అనమాట డ్యూ టు దట్ లెన్స్. అయితే మనం బేసికల్ గా బ్రైడ్స్ కి యూజ్ చేసేది ఒకటి హ్యాజల్నట్ కలర్ అండ్ వచ్చేసి బ్రౌన్ కలర్. ఈ రెండు కలర్స్ ని యూజ్ చేస్తాము. వేరే ఇంకా చాలా రకాల లెన్సెస్ కలర్స్ ఉంటాయి, కానీ మనం అన్ని కలర్స్ ని అయితే మాత్రం యూజ్ చేయము. అండ్ మీరు ఇఫ్ ఇన్ ద కేస్ లెన్స్ అప్లై చేయడంలో బిగినర్ అయినా, లేకపోతే మీరు లెన్స్ ని పెట్టించుకోవటంలో బిగినర్ అయినా, అంటే ఎప్పుడు మీకు అలవాట్లేదు లెన్స్ పెట్టుకోవడం, సో మీరు ఇప్పుడే ఫ్రెష్ గా పెట్టించుకుంటున్నారు అనుకుంటే కనుక మీరు యూజ్ చేయాల్సిన లెన్స్ వచ్చేసరికి ఫ్రెష్ లుక్ లెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా పర్వాలేదు అలవాటు ఉన్నది, నేను యూజువల్ గా పెడుతూ ఉంటాను అండ్ మోడల్ ఆర్ క్లయింట్ కి కూడా బాగానే లెన్స్ అలవాటు ఉంది అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ ఆక్వా లెన్స్ ఆర్ ఎనీ బ్రాండ్ లెన్స్. బట్ ఫ్రెష్ లుక్ లెన్స్ ఏంటి అంటే కరెక్ట్ గా ప్యూపిల్ సైజ్ కి బాగా మ్యాచ్ అవుతుంది, బిట్ కాస్ట్లీ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అసలు మేకప్ లోని మనము లెన్స్ ని యూజ్ చేయాలా అంటే యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది, అంటే ఓవరాల్ అపియరెన్స్ ఆఫ్ ద ఫేస్ లోని. సో మేకప్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాంబినేషన్ అన్నమాట. ఒకటి చేసి ఒకటి చేయకపోతే మంచిగా అనిపించదు. సో అలాగే అన్ని ఉన్నాయనుకోండి లైక్ మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో లెన్స్ పెట్టడం వల్ల కూడా మంచి డెప్త్ క్రియేట్ అవుతుంది, ఓవరాల్ అపియరెన్స్ అనేది బ్యూటిఫుల్ గా ఎన్హాన్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సో ఓవరాల్ లుక్ ని ఎన్హాన్స్ చేయడంలోని లెన్స్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి వర్సటాలిటీ. ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద అకేషన్ ఆర్ ద ఈవెంట్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ కాస్ట్యూమ్, డిపెండింగ్ అపాన్ యువర్ మూడ్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ రోల్, అన్నిటినీ బేస్ చేసుకొని మనము లైక్ లెన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నచ్చినట్లు మనకి న్యాచురల్ గా ఉన్నది ఏదైతే ప్యూపిల్ ఉన్నదో దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాం అనమాట, దాని బ్యూటీని. సో మనము అకేషన్స్ కి వాటికి సూట్ అయ్యేలాంటి కలర్స్ ని, మన కాస్ట్యూమ్ కి సూట్ అయ్యేలాంటి కలర్స్ ని మనం హ్యాపీగా తీసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీలోని మనకి వేరియస్ లైట్స్ యూజ్ చేస్తారు. సో ఈ లైట్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మనం యూజ్ చేసిన లెన్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మంచిగా రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ అక్కడ చాలా మంచి అపియరెన్స్ అయితే వస్తుంది. సో లెన్స్ యూజ్ చేయడం వల్ల ఫొటోస్ కూడా చాలా మంచిగా వస్తాయి అనమాట, లైక్ ఓవరాల్ లుక్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెక్టివ్ మేకప్. సో కరెక్టివ్ మేకప్ అనేసరికి ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎవరికైతే డిఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ డిఫెక్ట్ కూడా అందరికీ ఉండదు, వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్, చాలా రేర్ గా. వాళ్ళకి ఏంటి అంటే ఒక ప్యూపిల్ సైజ్ ఒకలాగా ఉంటుంది, ఒక కంట్లో ప్యూపిల్ సైజ్ ఒకలాగా ఉంటుంది. సో రెండింటిని మ్యాచ్ చేయడం కోసం మనము లెన్స్ ని యూజ్ చేస్తాం. సో ఇలాగా వేరియస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ రోజు ఇప్పుడు నేను చెప్పాను లెన్స్ యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటది మేకప్, ఓవరాల్ అపియరెన్స్ అనేది మారిపోతుంది, ఫేస్ లోని మంచి డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది లైక్ ఓవరాల్ మేకప్ అపియరెన్స్ లోని అని చెప్పాక మీరు లెన్స్ కొని తెచ్చుకొని మీరు క్లయింట్ కి పెడతాకి రెడీ అయ్యారు అనుకోండి, యు మే నాట్ పెట్టలేకపోవచ్చు, క్లయింట్ కూడా పెట్టించుకోలేకపోవచ్చు. రీజన్ ఏంటి అంటే
ప్రాపర్గా మనము ఆ లెన్స్తో వర్క్ చేయడం అనేది మనకి రావాలి ఫస్ట్ థింగ్. అండ్ క్లయింట్ని కూడా మనము ప్రాపర్గా ప్రిపేర్ చేయగలగాలన్నమాట వాళ్ళకి. సో ఫస్ట్ నేను అది ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తాను, అండ్ పాసిబుల్ మిస్టేక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనము క్లయింట్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే క్లయింట్ అనుకోండి, నేను ఇప్పుడు లెన్స్ పెట్టించుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఈ కింద దీన్ని నేను లిఫ్ట్ చేయగలిగితే, ఇలాగా లాగి ఉంచగలిగితే, మనము ఆపోజిట్ ఎవరైతే థెరపిస్ట్ ఉన్నారో లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళు ఇది లిఫ్ట్ చేసి ఇక్కడ పెడతాం. అండ్ పెట్టిన వెంటనే డైరెక్ట్గా అది ప్యూపిల్కి వెళ్ళి సెట్ కాదు. మనము కంటిని అటు ఇటు అంటే మనకి అప్పుడు ప్యూపిల్ మీదకి వెళ్ళి అది సెట్ అవుతుంది. ఇక్కడ కీ థింగ్ ఏంటి అంటే స్ట్రెచ్చింగ్ అన్నమాట. సో ఇది బిగినర్స్ కోసం. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఎలా అయినా పెట్టేస్తారు. ఫర్ సపోజ్ లైక్ ఇలా చాచి మనమే పెట్టేయచ్చు. బట్ ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి దానివల్ల హామ్ ఏమి ఉండదని, అండ్ నాకు ఆల్రెడీ దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కంటిని ఎటువంటి డిస్టర్బ్ చేయను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లయింట్, వాళ్ళకి అలవాటు ఉండకపోవచ్చు, అసలు ఎప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటి, కొంచెం కళ్ళుని బెదరగొట్టినట్లు ఇలా కదిలించడం అలా చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటి, లెన్స్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించిన అమ్మాయికి కూడా అస్సలు అలవాటు లేదు లెన్స్. సో తనకి ఫస్ట్ నేను పెట్టి చూసాను, తను ఇలా కళ్ళు కదిపేయటం వల్ల మొత్తం కిందకి వచ్చేసింది లెన్స్. సో అది కూడా క్లిప్ నేను యాడ్ చేస్తాను. సో పాసిబిలిటీ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి మాటి మాటికి లెన్స్ పెట్టించుకునే అలవాటు లేదు. ఇప్పుడు మీరు నార్మల్గా ఇన్స్టాలోని కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తే లెన్స్ ఇలా ఈజీగా సులువుగా పెట్టేసినట్లు చూపిస్తారు చూడండి. వాళ్ళకి ఆల్రెడీ బాగా అలవాటు ఉండడం వల్ల మోడల్స్కి సింపుల్గా పెట్టేసుకుంటారు. లేదంటే స్పెక్స్ బదులు లెన్స్ యూజ్ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా పెట్టేసుకుంటారు. బట్ రెగ్యులర్ పీపుల్కి అస్సలు అలవాటు లేని వాళ్ళకి 1-2 సార్లు లెన్స్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సో మీకు లెన్స్ పెట్టడం చేత కావట్లేదు అలా అని ఎప్పుడు అనుకోవద్దు. సో నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, చాలా క్లియర్గా చెప్తాను ఎలా పెట్టాలి ఏంటి అన్నది. ఇఫ్ ఇన్ ద కేస్ అది బయటకు వచ్చేస్తే రానివ్వండి, మళ్ళీ మనము అక్కడ ఆ లెన్స్ తాలూకా సొల్యూషన్ ఉంటుంది, దానిలో మనం డిప్ చేసి ప్రాపర్ క్లీన్ చేసి పెడదాం. సో ఎలాగ చేయాలి ఏంటి అని నేను మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. లెన్స్ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఫస్ట్ క్లీన్గా ఉంచుకునేలా చూసుకోవాలి. సో మనం ఏమైనా ఫుడ్ అట్లాగా తిని లెన్స్ని అప్లై చేస్తే కనుక కళ్ళు మండే అవకాశం ఉంటుంది. సో హ్యాండ్స్ని ప్రాపర్ వాష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ లెన్స్ని అప్లై చేసే అప్లికేటర్తో నేను పెడుతున్నా. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పెట్టించుకునే వాళ్ళకి అనుభవం లేనట్లయితే కనుక వాళ్ళు ప్రాపర్గా ఐస్ని ఉంచలేరు, కొంచెం బెదురుతారు అనమాట. సో దానివల్ల లెన్స్ బయటికి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. ఎంత ప్రొఫెషనల్ పెట్టినప్పటికీ కూడా అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా బిగినర్గా పెట్టినప్పుడైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక విధంగా చూపిస్తాను చూడండి. ఎయిదర్ మీరు టిప్తోనైనా పెట్టొచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు మీ హ్యాండ్తోనైనా పెట్టొచ్చు. 1-2 సార్లు ట్రై చేసినంత మాత్రాన ప్రమాదం అయితే ఏం లేదు, చేయొచ్చు. సో బాగా స్ట్రెచ్ చేసి పెట్టాలన్నమాట. అండ్ ఈ లెన్స్ రిలేటెడ్ నోట్స్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ లెన్స్ తాలూకా లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దట్. లెన్స్ని మాటికి ఇలాగా పెట్టి తీసేటప్పుడు ఏంటి అంటే అవి డర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి కళ్ళకి మంటనిస్తాయి కనుక మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆ లెన్స్ తాలూకా సొల్యూషన్లో దాన్ని డిప్ చేసి మాత్రమే పెట్టాలి. లెన్స్ ఎప్పుడు కూడా డ్రై అయిపోకూడదు. అండ్ లెన్స్ పెట్టిన తర్వాత కొంతమందికి కళ్ళు బాగా మంట వస్తూ ఉంటాయి అండ్ రెడ్గా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం జస్ట్ రెగ్యులర్గా మనకి యూస్ చేస్తాం చూడండి ఐ డ్రాప్స్, అలాంటి ఐ డ్రాప్స్ని మనం వేసినట్లయితే కనుక వాళ్ళకి కొంచెం సూతింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫింగర్తో అప్లై చేస్తున్నాను. సో ఫింగర్తోని మనము ఐని స్ట్రెచ్ చేయాలన్నమాట. సో మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీరే మొత్తం స్ట్రెచ్ చేసేస్తారు. లేదు మీకు అలవాటు అవ్వలేదు, లేకపోతే క్లయింట్కి అలవాటు అవ్వలేదు అనుకుంటే కనుక ఒకవైపు వాళ్ళు స్ట్రెచ్ చేసి పట్టుకుంటారు అండ్ ఇంకొక వైపు మనం స్ట్రెచ్ చేసి పట్టుకుంటాం అనమాట, అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్. అండ్ లెన్స్ పెట్టడం వల్ల నేను మీకు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఏముంటుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను. సో లెన్స్ పెట్టడం వల్ల మీ మేకప్ అనేది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు మేకప్ చేసేటప్పుడు ఫస్టే లెన్స్ని అప్లై చేయండి. ఈవెన్ మీరు
టోనర్ అండ్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయకముందే లెన్స్ని అప్లై చేసినట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో 2 ఐకి కూడా సేమ్ ఇదే పద్ధతిలోనే మనం ఇప్పుడు లెన్స్ని అయితే అప్లై చేసేస్తున్నాము. సో కంట్లోంచి నీళ్ళు రావడం ఇవన్నీ కూడా చాలా కామన్. సో డోంట్ ప్యానిక్. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలి అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.